బషీర్బాగ్ కాదు మరో జలియన్ వాలాబాగ్. అవును, సరిగ్గా 12 ఏళ్ల క్రితం వామపక్షాల విద్యుత్ ఆందోళనపై పోలీస్ ఫైరింగ్ జలియన్ వాలాబాగ్ ను తలపించింది. టీఆర్ గ్యాస్ ప్రయోగాలు, లాఠీల స్వైర విహారం, తుపాకీ గుండ్ల వర్షంతో బషీర్బాగ్ ప్రాంతం అట్టుడికిపోయింది. 3 ప్రాణాలను బలి తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. చంద్రబాబును వెంటాడింది, అధికారానికి దూరం చేసింది. బషీర్బాగ్ కాల్పులకు 12 ఏళ్లు. 3 పొట్టని పెట్టుకున్న నాటి కాల్పులు, వందలాది మందికి గాయాలు. ఆగస్టు 28, 2000. బషీర్బాగ్ కాల్పులకు నేటితో 12 ఏళ్లు నిండాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు సర్కార్ అసాధారణంగా విద్యుత్ ఛార్జీలను పెంచింది. దీంతో షాకు గురైన అన్ని వర్గాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. 9 వామపక్షాలు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఆ పిలుపుకు స్పందించి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. మహా ప్రదర్శన బషీర్బాగ్ వద్దకు చేరుకోగానే భారీగా మోహరించిన పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీలను జలిపించారు, తుపాకులకు పని చెప్పారు. ఆందోళనకారులపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అంతే, ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న ర్యాలీ ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కాల్పులు 3 ఆందోళనకారులను బలి తీసుకున్నాయి. వందలాది మంది గాయపడ్డారు. బషీర్బాగ్ కాల్పులు చంద్రబాబు పాలనకే పెద్ద మచ్చగా మారాయి. రాష్ట్ర చరిత్రలో ఆగస్టు 28 చీకటి రోజుగా మిగిలిపోయింది. ఆ కాల్పులు చంద్రబాబును వెంటాడాయి. 1999లో అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే జరిగిన ఈ కాల్పులు 4 ఏళ్ల తర్వాత కూడా ప్రభావం చూపి చంద్రబాబు అధికారం కోల్పోయేలా చేశాయి. బషీర్బాగ్ కాల్పులే తమ కొంప ముంచాయని ఆనాడు ఎంతో మంది టీడీపీ నేతలు వాపోయారు కూడా. అంతేకాదు, ఆ ప్రభావం ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ సర్కార్ పైన చూపించింది. వైఎస్ సర్కార్ విద్యుత్ ఛార్జీలను పెంచే సాహసం చేయలేకపోయింది. వైఎస్ ఉన్నంతకాలం అసలు విద్యుత్ ఛార్జీల జోలికే వెళ్లలేకపోయారు.